అందరికీ నమస్కారం. ఎట్టకేలకు బెయిల్ వచ్చిన కేజ్రీవాల్ బెయిల్కు హర్యానా ఎలక్షన్లకు మధ్య సంబంధం ఏమైనా ఉందా? చీఫ్ జస్టిస్ని కలిసినటువంటి మోడీకి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్పుకోవచ్చు. ఎక్కడో ఒకదానికోటి షింక్ అవుతుంది. అదేంటంటే గత 5-6 నెలలుగా తీహార్ జైలులో ఉన్నటువంటి కేజ్రీవాల్, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గత 5-6 నెలల ముందుగా అరెస్ట్ అయ్యాడు. దీనిలో అరెస్ట్ అయినటువంటి టీఆర్ఎస్ నాయకురాలు కవిత, అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడైనటువంటి మాగుంట రాఘవరెడ్డి, పారిశ్రామికవేత్త అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, మనీష్ సిసోడియా, వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో బెయిల్ పైన విడుదల కావడం జరిగింది. గత ఎలక్షన్లలో కొన్ని రోజుల పాటు మధ్యస్థ బెయిల్ పొందినటువంటి కేజ్రీవాల్ గారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు రెగ్యులర్ బెయిల్ పొందగలిగారు. ఎందుకంటే దాదాపు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో హర్యానా, జమ్మూ కాశ్మీర్తో పాటు 2 స్టేట్లకి ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో అన్నిటికంటే కూడా హర్యానా చాలా ముఖ్యమైనది ఆప్కి. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆప్ కాంగ్రెస్తో కొంత విభేదించి హర్యానా ఎలక్షన్లో సొంతంగా పోటీ చేయడం జరుగుతుంది. దాదాపు వాళ్ళు పూర్తిగా క్యాండిడేట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మధ్య పొత్తు ఉండకూడదు, విడివిడిగా పోటీ చేయాలనేది బీజేపీ ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే ఆప్ అనేది సపరేట్గా పోటీ చేయడం జరిగింది. సపరేట్గా పోటీ చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ జైల్లో ఉంటే దీంట్లో సరైన ఫలితం అనేది ఆప్ పార్టీకి రాకపోవచ్చు అనే ఉద్దేశంతో కేజ్రీవాల్కి ఈరోజు బెయిలు రావడంలో ఎన్డీఏ కూటమి పాత్ర కూడా ఉండవచ్చని కొంతమంది మేధావులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ రావటం వల్ల హర్యానా ఎలక్షన్లో ఆప్ అనేది మంచి పోటీనిస్తుంది. అన్ని రకాల ప్రచార కార్యక్రమాలు కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొంటారు కాబట్టి గత 2 టర్మ్స్ నుంచి ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీకి అతి దగ్గరలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం ఉంటుంది. మరొక ఢిల్లీకి దగ్గరైనటువంటి రాష్ట్రం పంజాబ్లో కూడా ఆప్ అధికారంలో ఉంది కాబట్టి హర్యానాలో కూడా కాంగ్రెస్, ఆప్లు 2 వేరువేరుగా పోటీ చేసి ఓట్లు చేల్చడం ద్వారా అక్కడ బీజేపీ తిరిగి మరలా అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంతో కేజ్రీవాల్కి బెయిల్ రావడంలో ప్రభుత్వం పెద్దగా వ్యతిరేకించకపోవటం వలన ఈరోజు బెయిల్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందో తెలియదు. కానీ నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో నరేంద్ర మోడీ గారు సమావేశం కావడం, అంటే దీని సమావేశం కంటే కూడా చంద్రచూడ్ ఇంట్లో జరుగుతున్నటువంటి గౌరవనీయులు చంద్రచూడ్ గారి ఇంట్లో జరుగుతున్నటువంటి వినాయక పూజలో మోడీ గారు పాల్గొనటం కొంత వివాదాలకు తావుతీసింది. సహజంగా ప్రధానమంత్రి కానీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానీ ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్తో అప్పుడప్పుడు సమావేశం అవుతుంటారు. అది సహజమే, పెద్ద విచిత్రమేమి కాదు. కానీ ఒక ప్రత్యేకమైన పూజలో నరేంద్ర మోడీ గారు పాల్గొనడం అనేది కొంత వివాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకించి పెద్దగా దాని గురించి విమర్శలు చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ అది జరిగిన మళ్ళీ రోజే అరవింద్ కేజ్రీవాల్కి, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావటం, దగ్గరలో హర్యానా ఎలక్షన్లు కూడా ఉండటం, ఇవన్నీ ఒకదానికొకటి షింక్ అవుతుందని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ గత 6 నెలల నుంచి జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు అనేక ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ కావడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అరెస్ట్ అయిన వెంటనే రాజీనామా చేయటం జరిగింది.
కానీ అరవింద్ కేజ్రీవాల్ నేనేం తప్పు చేయలేదు, నాది ఎటువంటి తప్పు లేదు, దీంట్లో నా పాత్ర ఇనుమంత కూడా లేదనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఇది బీజేపీ కుట్ర, ఆ పార్టీని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనిశ్చితపరచడం బీజేపీ యొక్క ధ్యేయం అని విమర్శిస్తూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా జరిగాయి. సో ఎట్టకేలకు కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఈరోజు బెయిల్ రావటం వల్ల ఆ పార్టీకి చాలా ఆనందంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ పార్టీ అనేది చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా ఆ పార్టీ తమ అధినేత ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండటం వల్ల దిక్కుచూతున్న స్థితిలో దిక్చూసి లేనటువంటి నావగా ఆ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి. నమస్కారం.